తెలంగాణకు మోందా దెబ్బ. మోందా తుఫాన్ తెలంగాణపై పిడుగులా వచ్చిపడింది. కుండపోత వానలకు వేలాది ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి నేలవాలగా, పత్తి పూర్తిగా దెబ్బతింది. మిరప తోటలు నీట మునిగాయి. పలుచోట్ల ఆరబోసిన మక్కలు తడిచిపోయాయి. పెట్టుబడి మొత్తం నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఆదేశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ల బకాయిలు 303 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలని చెప్పారు. దీంతో ఒక్కో విద్యార్థికి 20 లక్షల ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ సౌకర్యాలు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా వసతులు కల్పించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొడంగల్లో చేపట్టనున్నారు. స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు, ఇంటర్నెట్, లైబ్రరీలు, క్రీడా మైదానాలు వంటివి ఏర్పాటు చేస్తారు. టీచర్లు, స్టూడెంట్స్ కు ఐడి కార్డులు, 8 నుంచి 10వ తరగతి స్టూడెంట్స్ కు ఐఐటి, నీట్ ఫౌండేషన్ మెటీరియల్ అందిస్తారు. ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలపై విజిలెన్స్ విచారణకు ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఫీ రియంబర్స్మెంట్ నిధుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో విద్యాశాఖ, పోలీసుల సహకారంతో అన్ని కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని చెప్పింది.